నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, మొన్న ప్రధానమంత్రి మోదీ గారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన ప్రజలకైతే ఒక కీలక సూచన చేశారు. ప్రజలు బంగారం కొనొద్దు, కొంత పోస్ట్పోన్ చేసుకోండి. బంగారం ఎక్కువగా కొనటం వల్ల విదేశీ మారక ద్రవ్యం అనేది తగ్గిపోతుంది. మన అత్యవసరాలకి బంగారం కొనకుండా ఉండటమే ఉత్తమం దేశ పరిస్థితుల నేపథ్యంలో అని ఆయన చెప్పడం జరిగింది. అలానే ప్రజలు విదేశీ ప్రయాణాలను కూడా ఎక్కువగా వాయిదా వేసుకోవాలి, మానుకోవాలి వీలైనంత వరకు అని ఆయన చెప్పారు. సో దీన్ని ఉటంకిస్తూ, అంటే దీని మీద వచ్చిన విమర్శల్ని ఉటంకిస్తూ కొంతమంది బీజేపీ నేతలు కానీ వాళ్ళ శ్రేణులు కానీ 1967లో ఇందిరాగాంధీ గారు కూడా ప్రజల్ని బంగారం కొనవద్దు అని చెప్పారని ఒక వాదన అయితే తీసుకొచ్చారు. అసలు ఏంటి బంగారం కొనకపోవటం వల్ల దేశానికి అదనంగా జరిగే మేలు ఏంటి? ఇప్పుడున్న నేపథ్యంలో అది అవసరం అంటారా? అంటే బంగారం ఉండటం వలన కొన్ని ప్రయోజనాలు నెరవేరని పరిస్థితి కూడా చూసాం మనం. చంద్రశేఖర్ గారి ప్రభుత్వం చివరి రోజుల్లో ఉండగా ఒక క్రైసిస్ ఎదుర్కొంది భారతదేశం. అదేంటంటే అదే విదేశీ మారక ద్రవ్య నిల్వల లోటు. ఆ సందర్భంగా విదేశీ వ్యాపారాన్ని నిర్వహించటం కోసం అనివార్యమై భారత బ్యాంకుల్లో కుదవబెట్టినటువంటి బంగారాన్ని పెట్టి వాళ్ళు వ్యాపారాన్ని కొంత నడిపించి తర్వాత దీన్ని క్లియర్ చేయటం కోసం నానా యుద్ధం చేయాల్సి వచ్చింది. దాన్ని సాకుగా చూపించి మన్మోహన్ సింగ్ గారు లిబరలైజ్డ్ ఎకానమీలోకి మనం వెడితే ఈ కష్టాలు ఉండవు అని తెరిచేశాడు తలుపులు. మనం తలుపులు తెరిచాము, ఇప్పుడు ప్రపంచం తలుపులు మూసుకున్నాయి. పర్టికులర్గా అమెరికా తలుపులు మూసినాయి. అంటే ఎప్పుడైనా సరే ఏ దేశంలోనైనా సరే ఎగుమతులకి దిగుమతులకి మధ్య ఓ సమతుల్యం ఉండాలి. అంటే మీరు ఎంత దిగుమతి చేసుకుంటున్నారో దాన్ని మించి ఎగుమతులు గనక చేయగలిగితే ప్రాఫిట్లో ఉంటారు. మీరు విదేశీ వ్యాపార రంగంలో మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారా లేదా అనేది కేవలం మీ ప్రోడక్ట్ డిసైడ్ చేయదు. ఏం డిసైడ్ చేస్తుంది? అవతల వాళ్ళతో మీకున్న ట్రేడ్ రిలేషన్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. అమెరికాతో మనకున్న ట్రేడ్ రిలేషన్ ఏమిటి? వారేమో తలుపులు మూసుకున్నారు. తలుపులు మూసుకోవడం అంటే మనం పంపించిన సరుకుల మీద వాళ్ళు విపరీతంగా సుంకాలు వేస్తున్నారు, ట్యాక్సులు వేస్తున్నారు. దానివలన వాటి ధరలు పెరుగుతున్నాయి. ఆ ధరలు పెరగటం వలన అక్కడ సరుకులతో ఇవి పోటీ పడలేవు, కనుక మిగిలిపోయి వెనక్కి వస్తాయి అవి కదా. సో నువ్వు ఫైట్ చేయాల్సింది ఎక్కడ? అక్కడ ఫైట్ చేయాలి. అమెరికాతో ఎందుకు నువ్వు తలుపులు మూసుకున్నావు? మా చేత ఎందుకు తలుపులు తెరిపించావు? వరల్డ్ బ్యాంకుని పంపించి మన తలుపులు తెరిపించింది వారే. ప్రపంచంలో అందరి తలుపులు తెరిచి నువ్వు మూసుకుంటే ఏమిటి ఉద్దేశం అని ఆ రోజున డంకెల్ డ్రాఫ్ట్ మీద సంతకాలు పెట్టి తలుపులు తెరిచిన వాళ్ళందరినీ కూడగట్టి అమెరికా మీద యుద్ధం చేసే దమ్ముందా నరేంద్ర మోడీకి? లేదు కదా. అందుకని ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. మీరు బంగారం కొనొద్దు. అలాగే జనాల నుంచి ఇంకొక క్వశ్చన్ ఉంది బలంగా. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గిన సందర్భం చూసాం మనం ఒక 5-6 ఏళ్ల క్రితం. తగ్గినప్పుడు చాలా దేశాల్లో ధరలు తగ్గాయి. ఎక్కడ దాకో కాదు, మన శత్రు దేశంగా మనం రోజు నాలుగు తిట్టి సంతృప్తి పడేటువంటి పాకిస్తాన్లో కూడా పెట్రోల్ ధరలు తగ్గాయి. ఏది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు. భారతదేశంలో మాత్రం పెంచుకుంటూ వెళ్ళారు, తగ్గించలా. ఎందుకు పెంచుకుంటూ వెళ్ళారంటే ఆ రోజుల్లో చాలామంది జోకులు వేశారు, కార్టూన్లు వచ్చినాయి. అంటే పెంపుకు అలవాటు పడిపోయిన జనాలకు తగ్గిస్తే మళ్ళీ అలవాటు కోల్పోతారేమో అని పెంచడమే బెటర్ అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కార్టూన్లు వేశారు. సో అది కండిషన్. జనాలు ఇప్పుడు అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు తగ్గినప్పుడు కూడా పెంచావు కదా, ఇప్పుడు పెరుగుతున్నాయి, మరి తగ్గించగలవా? తగ్గించలేవు కదా, ఇంకెందుకు మాట్లాడుతున్నావు అని గొడవ దిగుతున్నారు. ఈయన ఏమన్నాడు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, పర్సనల్ వెహికల్స్ వాడకండి అని చెప్పాడు. ఈ పర్సనల్ వెహికల్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి గవర్నమెంటు చాలా సీరియస్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగం నుంచి నిష్క్రమించింది. ఇది పట్టించుకోవాల్సిన అంశం. గతంలో 15 ఏళ్ల క్రితం ఉన్నన్ని బస్సులు, సిటీ బస్సులు లేవు ఏ ఊళ్ళోనూ భారతదేశం మొత్తం మీద. ఢిల్లీ దగ్గర నుంచి మొదలు పెడితే మీరు సిటీ బస్సులు తిరిగే విశాఖపట్నం వరకు 10 ఏళ్ల క్రితం
తిరిగిన సర్వీసులు ఇప్పుడు లేవు, తగ్గించారు. ఎందుకంటే జనాలు ఎక్కువగా పర్సనల్ వెహికల్స్ మీద డిపెండ్ అయిపోయారు. రిక్షాలు, ఆటోలు దెబ్బతిన్నది కూడా పర్సనల్ వెహికల్స్ వల్లనే. చాలా స్పష్టంగా ఆడపిల్లలు ఎప్పుడైతే 2-వీలర్ డ్రైవింగ్ కీలకంగా తీసుకున్నారో ఆ క్షణం నుంచి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆటోలు, రిక్షాలు దెబ్బతినిపోయినాయి. ఇది కండిషన్. దీని గురించినటువంటి అవగాహన ప్రధానమంత్రి గారికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాడు. మెట్రో తిరుగుతున్నారు జనాలు, మెట్రో తిరుగుతున్నారు, సిటీ బస్సుల్లో తిరుగుతున్నారు, కానీ గణనీయంగా ఇప్పటికీ కూడా ప్రైవేట్ వెహికల్ సర్క్యులేషనే ఉంది. మీరు ప్రైవేటు వాహనాలు వద్దు అని చెప్పినప్పుడు ఆ లెవెల్లో అక్కడ ఆపరేషన్స్ పెంచటం అనే ప్రోగ్రాం ఏమైనా ఉందా? లేదు, జనాలు తమ సొంత వాహనాలు ఇళ్లలో పెట్టి రోడ్డు మీదకి వచ్చి నానా చావు చావాలా? లేదు, ర్యాపిడోలకి, ఉబర్లకి తమ జీవితాలు అర్పణం చేయాలా, తమ జీతాలు అర్పణం చేయాలా? ఉబర్లోను వీటిలోనూ పూల్ అనేటువంటి ఆప్షన్ ఉండేది, 5-6 కలిసి బుక్ చేసుకునేవాళ్ళు. అలా ఆ ఆప్షన్ తీసేశారు ఇప్పుడు. తీసేయటం, అలాగే అది ప్రారంభ దశలో ఉన్నటువంటి జనాలకు అనువైనటువంటి ధరలు ఇప్పుడు లేవు. ఇప్పుడు చాలా బాధుడు కార్యక్రమమే నడుస్తోంది అక్కడ. చంద్రబాబు గారు చెప్పినట్టు బాధుడే బాధుడు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఓకే. సో వీటన్నిటినీ చేయగలడా ఆయన అనేది ఒకటి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతున్నాయనే సాకు చెప్పి మేము ధరలు పెంచుతాం తప్ప తగ్గించము అని చెప్పి ఊరికనే ఆ దెబ్బ మీద వెన్న రాయటం కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అని చెప్పాడు ఆయన. ఆయనకు తెలుసు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంతవరకు వాడతారు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ దాని తాలూకా కంట్రిబ్యూషన్ ఏమిటి ఈ దేశపు ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో అనే జ్ఞానం లేకుండా మాట్లాడలేదు ఆయన. వెన్న రాసే ప్రయత్నం చేశాడు. బంగారం ధరలు పెరిగే ఛాన్స్ ఉంది అంటే నిన్న తగ్గింది, ఈయన చెప్పిన తర్వాత షేర్లు తగ్గినాయి, ఇది తగ్గింది. కానీ లోకల్ మార్కెట్ ఏం చేస్తుంది, ఏదో క్రైసిస్ ఉంది. మన పెట్రోల్ క్రైసిస్ అని చెప్పి మనం బంకుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఇచ్చి కొట్టించుకుని వచ్చాం కదా. అలాగే రేపు బంగారపు కొట్లలో కూడా ఈ క్రైసిస్ అనేది జనాల బుర్రల్లో, బంగారం క్రైసిస్ అనేది ఇప్పుడు ఎమర్జ్ అయిందా బుర్రల్లో? అసలు బంగారం అనేది మన దేశంలో దొరికే లోహం కాదు కదా, అది దిగుమతి చేసుకోవాల్సిన లోహం. అది ఎనీ దిగుమతి మీద ప్రెషర్ ఉంటుంది. ఎందుకు ప్రెషర్ ఉంది? మన ఇంటర్నేషనల్ ట్రేడ్ బ్యాలెన్స్లో మనం డౌన్లో ఉన్నాం. డౌన్లో ఉండటం అంటే మన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అయిపోతుంది, మనకు వచ్చేది రావట్లా, పోయేది ఎక్కువైపోయింది. ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్టులు లేవు అసలు. ఈ పరిస్థితిలో మనకి ఖర్చే తప్ప రాబడి లేదు. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు ఆయన మనకు చెప్తుంది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది కాపాడుకోవటానికి బంగారాన్ని తక్కువగా కొనుగోలు చేయండి అని చెప్తున్నారు. సో దీని అంతటికీ రూట్ కాజు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది మనకి కాస్త బ్యాలెన్స్లో ఉండాలంటే ఎక్స్పోర్ట్స్ అనేవి పెరగాలి, అందరికీ తెలిసిన విషయమే. సో ఎక్స్పోర్ట్స్ పెరగాలంటే కూడా మనం ఇక్కడ ఏదైనా ఉత్పత్తి చేయాలి, కొత్తగా ఇన్నోవేషన్ని ప్రోత్సహించాలి. ఇన్నోవేషన్ ప్రోత్సహించటము ఇవి ఓకే. ఇక్కడేమో మీరు కార్పొరేట్లకు అప్పచెప్పేశారు మొత్తం. ఇది గొడవ. ఇంకో మాట చెప్తున్నాడు ఆయన కీలకంగా, స్వదేశీ వస్తువులు వాడండి అనే జ్ఞాన ప్రసరణ కూడా చేశాడు. స్వదేశీ వస్తువులు ఎలా వాడతారండి? మొత్తం మీరు కార్పొరేటైజ్ చేసి అప్పచెప్పేసిన తర్వాత వాళ్ళ పద్ధతిలో వాడికి ఏది చౌకగా ఉంటే అది కొనుక్కుంటాడు కస్టమర్. అంటే దేశవ్యాప్తంగా ఒక కాంపిటీషన్ని చంపేశారు ఒకళ్ళిద్దరు చేతుల్లో పెట్టడం వల్ల. దాని ద్వారా ఇన్నోవేషన్ అనేది కూడా జరగట్లేదు. ఇన్నోవేషన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదు వీళ్ళు. ఇప్పుడు ప్రజలు అడుగుతోంది ఏంటంటే, నువ్వు తలుపులు తెరిచి వీళ్ళందరినీ తెచ్చి మా మీద పడేసావు. ఈ కార్పొరేట్ సెక్టార్ విదేశీ పెట్టుబడిదారులందరినీ తెచ్చి మా నెత్తిన రుద్దావు. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి వంత పాడుతున్నావు. నువ్వెందుకు వాళ్ళ తలుపులు తెరిపించవు? మేము మా సరుకులు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటాంగా, ఎందుకు వాళ్ళ తలుపులు తెరిపించడానికి నీకు ధైర్యం లేదా అనే పద్ధతిలో నరేంద్ర మోడీ గారిని కార్నర్ చేసి క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఈ ఎగుమతులు పెరగటానికి ప్రభుత్వ విధానాల్లో ఉన్నటువంటి లోపాలే కారణం
ఓకే. గత 70 ఏళ్ళు చరిత్ర తీసుకున్నా కూడా ఏ ప్రధానమంత్రులు ఎక్కువగా ప్రజల్ని ఓర్చుకోండి, మీరు అడ్జస్ట్ అవ్వండి, దేశం కోసం ఈ మాత్రం అడ్జస్ట్ అవ్వలేరా అనే తరహాలోనే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు గత 10 ఏళ్ళుగా కరోనా వచ్చినా కూడా కరోనా వచ్చినా, మరో సంక్షోభం వచ్చినా, మొన్న పెట్రోల్ సంక్షోభం వచ్చినా, ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్కి సంబంధించి కూడా ప్రజల్నే మీరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్తున్నారు. కానీ ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఒక సొల్యూషన్ వెతకటంలో, దేశాన్ని ఒక సజావుగా ముందుకు నడిపించడంలో ఎందుకు విఫలం చెందు? మన్మోహన్ సింగ్కి చాలా స్పష్టమైనటువంటి ఆర్థిక స్పృహ ఉంది ఆయనకి. అందుకని ఆయన ఎప్పుడు ఏది మాట్లాడాలో అదే మాట్లాడేవాడు తప్ప ఇలాంటి గందరగోళం లేదు. కానీ ఈయనకి కూడా గందరగోళం లేదు, కానీ ఈయన వాంటెడ్గా జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం మాట్లాడుతున్నాడు. ఈ కన్ఫ్యూజన్లో భాగం ఏంటి? బంగారం కొనకండి అంటే కస్టమర్లు షాపులకు వెళ్ళొద్దు అని. వెళ్ళకపోతే వాడి దగ్గర ఉన్న బంగారం ఏం చేయాలి? ఈ అలవాటు చేసేసారు కదా మీరు బంగారం కొనుగోలు అని. బంగారం కొనిపించడానికి కొత్త కొత్త పండగలు కనిపెట్టారు కదా, అదేంటి అక్షయ తృతీయ, ఇలాంటి దారుణాలన్నీ. అలాగే మదర్స్ డే రోజున తల్లికి గొలుసు కొనిపెట్టడం, సిస్టర్స్ డే రోజున కొనిపెట్టడం, వాలంటీర్స్ డే రోజున లవర్కి కొనిపెట్టడం, ఇలాంటి 100 స్కీములు పెట్టి సరుకులు అమ్ముతున్నారు అక్కడ. సో వీటన్నిటికీ అలవాటు పడిపోయి ఉన్నటువంటి వాడు వెళ్తాడు. ఆ వెళ్ళిన కస్టమర్స్కి బుర్రల్లో బంగారం క్రైసిస్ అనేది ఈయన ఇంజెక్ట్ చేశాడు. అక్కడికి వెళ్ళగానే అయ్యో బంగారం మీకు రూపాయికే అమ్ముదాం అనుకున్నాం కానీ అండి పరిస్థితి బాగాలేదు, ప్రధానమంత్రి గారు చెప్పారు కదా దిగుమతులు చాలా కష్టంగా ఉంది పరిస్థితి, అంతంత వెచ్చించలేకపోతున్నాం, ఉన్న బంగారాన్నే అమ్మాలి, మరి ఉన్నది అమ్మాలంటే మెయింటెనెన్స్ సమస్యలు, ఇంతకుముందు మీకు 1000 రూపాయలకి ఇచ్చాం కదండి, ఇప్పుడు కనీసం 5000 లేకపోతే కుదరదు. ఇలా రీటైల్ రంగంలో జనాల్ని దోచుకోవడానికి రంగాలు సిద్ధమైపోయినాయి. మొన్న పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తే బంకుల దగ్గరికి ఇక్కడ ఒక 20 మందికి కొట్టేసి వాడు ఏం చెప్తున్నాడు బయటకు వచ్చి, అయ్యా మామూలు పెట్రోల్ అయిపోయిందండి, ఇప్పుడు పవర్ పెట్రోల్ మాత్రమే ఉంది కింద, సో ఇక్కడ నుంచి పవర్ పెట్రోల్ కొట్టించుకోండి. ఈ మామూలు పెట్రోల్ కొట్టించిన వాళ్ళందరికీ బంక్ అకౌంట్లోకే వేయించారు డబ్బులు. ఏది స్కానర్, అక్కడ స్కానర్ ఉంటుంది కదా అధికారికంగా వాడు పెట్టే స్కానర్లో, ఆ తర్వాత వాళ్ళతో కొట్టించలా. చాలా బంకుల్లో నేను గమనించా పర్సనల్గా. ఎవరైతే సేల్స్ బాయ్ ఉన్నాడో వాడి అకౌంట్లో కొట్టించారు. అంటే మాయ జరిగిందనే కదా అర్థం. సో రేపు బంగారంలో కూడా ఇదే జరుగుతుంది. జనాలారా మిమ్మల్ని దోచేయడానికి ఆయన రంగం సిద్ధం చేశాడు అనేది అర్థం. బంగారం వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఎవరు లోకల్ పీపుల్ లేరు. ఎవరున్నారు బంగారం వ్యాపారం జాతీయ స్థాయిలో? గుజరాతీ మార్వాడీలు, రాజస్థానీ మార్వాడీలు, గుజరాతీ బనియాలు ఉన్నారు. అంటే మన డబ్బులన్నీ గుజరాత్కి తరలించడం కోసం ఒక బీజం వేసి లేడు ఆయన. అంటే ప్రజల మైండ్ సెట్ని అలా ట్యూన్ చేసినట్టుగా ఏమన్నా అనుకోవచ్చా? అంతే. ఆయన వీళ్ళు ఏదో ఒక మిత్ కల్పిస్తారండి బుర్రల్లో. ఇప్పుడు స్వర్గం నరకం అనే ఉన్నాయో లేదో ఎవడో చూడలేదు. ఆ స్వర్గం నరకం అనేది బ్రెయిన్స్లో క్రియేట్ చేసి ఎంత బిజినెస్ చేస్తున్నారు. అలాగే ఇది కూడా అదే మోడల్. ఆ మోడల్లో 100 డ్రామాలు క్రియేట్ చేస్తారు రోజుకి పొలిటీషియన్స్. అంటే ప్రజలు ఎదుర్కొనే సమస్యలు అనే దాని నుంచి బయటపడటానికి అందులో కూడా దేశభక్తి చూసుకోండి, అంటే మీరు దేశం కోసం ఈ మాత్రం త్యాగం చేయలేరా అనే ఒక నెరేటివ్ని అయితే తీసుకొస్తున్నారు. సైకిల్ వాడండి. ఇప్పుడు చైనాలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. మావో అధికారంలోకి వచ్చినప్పుడు విదేశీ మారక ద్రవ్యాల నిల్వలకు సంబంధించిన ఒక గొడవ నడుస్తోంది. ఆయన ఏం చెప్పాడంటే అసలు మనం ఇంపోర్ట్స్ మీద పైసా ఖర్చు పెట్టద్దు అని ఒక డెసిషన్ తీసుకుని పెట్రోల్ మనం కొనలేదు, ఉన్న పెట్రోల్ని కొన్ని అవసరాల కోసం మాత్రమే వాడదాం, మొత్తం నాతో సహా ప్రతి ఒక్కడు ఇంటి నుంచి ఆఫీస్కి సైకిల్ వేసుకుని వెళ్ళండి అని చెప్పాడు. అంతే, అదే జరిగింది. ఒక 5 ఏళ్లలో వాళ్ళు సేఫ్ పొజిషన్లోకి వచ్చారు. అలా ఒక ప్రోగ్రామ్గా తీసుకుని ప్రజలందరినీ నడిపించటం వేరు. ఇక్కడ ఏమిటి, ఎవరిని ఆయన మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళమని ఎవరికి చెప్తున్నాడు? ప్రజలకి, స్కూటర్ల వాళ్ళకి, 2 వీలర్స్ వాళ్ళకి చెప్తున్నాడు. కానీ కార్లు వేసుకుని జనాల్ని సాగొడుతున్నటువంటి వాళ్ళందరూ కారులోనే తిరుగుతాడు. మెట్రో ఎక్కి నిలబడ్డు కదా, లేకపోతే సిటీ బస్సులో నిలబడ్డు కదా, చువ్వలు పట్టుకుని వెళ్ళాడు కదా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.